అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మనం డిసెంబర్ మాసంలోకి వచ్చాం. 2 దినాలు ముగించుకొని 3వ దినంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సంతోషము, ఆనందం. యేసు ప్రభు మనందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి కడు పేదవానిగా నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ భూలోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క రాకడకి నిరీక్షణతోనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే జకర్యా 9:12 రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇన్ని దినాలు కష్టములో, బాధలో, శ్రమలో, బంధకములలో ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే రెండంతలుగా మీకు మేలు చేస్తానని చెప్తున్నాడు. ఇక ఎన్నడూ కూడా మీకు ఆలస్యం అనేది లేదు. కానీ బంధకములో ఉండి ఎంత భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో, కీడులలో ఉండి మరి మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రెండంతలుగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి మరి వారు అనేకమైనటువంటి స్థితిగతుల మధ్యలో వేరే దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళినప్పుడు వారు అక్కడ బందీలుగా ఉన్నటువంటి సమయంలో దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారిని బంధకము నుంచి విడిపించి తిరిగి యెరూషలేములోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి బంధకాలు ఉన్నాయేమో, అలాంటి పరిస్థితులే, ఎటు తోచని పరిస్థితి, ఏది చేసినా కూడా కలిసి రాకుండా, ఏది చేసినా కూడా నష్టముల పాలవుతూ బంధకాల్లో ఉండి భయంకరమైనటువంటి వేదనలతో ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండంతలుగా మీకు మేలు చేస్తాను, ఇక ఎన్నడూ మీకు దుఃఖము ఉండదు. సంతోషముతో, ఆనందముతో మీరు నాకు సాక్షులుగా నిలబడతారు అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని, యోబుని మనం చూస్తూ ఉన్నాం. యోబు భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళి ఉన్నాడు. అన్నిటినీ, ఉన్న ఆస్తిని, ఐశ్వర్యమును, బిడ్డలను సమస్తాన్ని కోల్పోయి చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి మాత్రము నిరీక్షణ లేని పరిస్థితులలో, కృంగిన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనైతే ప్రభుని స్తుతించడం మానలేదు. మనం కూడా అంతే. ఏది ఏమైనప్పటికీ కూడా నిత్యం ఆయన నామాన్ని ఘనపరుస్తూ స్తుతించే వారిగా మనం ఉండాలి. ఏ రీతిగా అయితే యోబు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు యోబును చూసి ఏ రీతిగా ఆశీర్వదించాడో దేవుడు మనల్ని కూడా దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. యోబుని రెండంతలుగా ఆశీర్వించిన ఆ దేవుడే మనల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదించి బలమైనటువంటి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. కనుక మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవును నాయన, ఈరోజు మాకు నాయన జకర్యా 9:12 ద్వారా వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. రెండంతలుగా మేలు చేస్తానన్నావు ప్రభా. యోబు జీవితంలో మేలు చేసినట్లుగా, ఇశ్రాయేళ్ల ప్రజల జీవితంలో మేలు చేసినట్లుగా నాయన అయ్యా మా జీవితంలో కూడా నువ్వు చేయించిన మేలులన్నిటి బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చినైనా ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలు దీవించమని ప్రభువానికి స్తోత్రం నాయన. పక్కపోకల్లో కూడా తోడయుండి నడిపించమని ప్రభా. సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ లార్డ్. బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమెన్. వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండుగాక. ఆమెన్.